దేవుడికి వేరుగా ఉంటే నీవు ఆయుధం లేనోడు అయిపోతావు. ఆయుధం అంటే కత్తి, బరిస, ఈటె కాదండి. ఆయుధం అంటే అసలు నువ్వేమీ లేనివాడు అయిపోతావు. అసలు నీకేది కూడా దొరకదు, ఏమీ పట్టుకోలేవు, ఏమీ పట్టుకుని ముందుకు వెళ్ళలేవు. బ్యాంకులో డబ్బులు ఉంటాయి, నీకు ఆరోగ్యం సరిగా ఉండదు. డాక్టర్ ఎదురుగా ఉంటాడు, ఆరోగ్యం సరవదు. నీ ఇంట్లో అందరూ ఉంటారు, అందరూ నీతో పాటుగానే ఉంటారు, కానీ సంతోషం నీ దగ్గర ఉండదండి, ఉండదు. ఎందుకు ఉండదు అని ఖచ్చితంగా చెప్తున్నానంటే, దేవుడు వేరైపోయిన మనుషులు నేను చూశాను. హల్లెలూయా, చూశాను నేను. వాళ్ళు సంతోషాలు లేవు, వాళ్ళు ఆనందాలు లేవు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎందుకురా ఈ జీవితం అంటూ తిరిగిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. అప్పుడు వాళ్ళకి చెప్పిన మాట, నీకు దేవుడు వేరైపోయాడు, చూసుకో ఒకసారి. నీ ప్రార్థనా జీవితం పాడైపోయి ఉండొచ్చు, నీ వాక్య విధానాలు పాడైపోయి ఉండొచ్చు, చర్చిలో